హలో అండి, నమస్తే. నేను మీ హీలర్ హిమబిందు. సో ఇవాల్టి వీడియో ఏంటి అంటే చాలామంది కామన్గా చేసే మిస్టేక్. అండ్ ఇప్పుడు నేను చెప్పే విషయం కూడా మీకు చాలామందికి తెలిసి ఉండొచ్చు, ఇంకా కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. సో ఈ విషయం మీద నేను ఇవాళ క్లారిటీ ఇవ్వబోతున్నాను అనమాట. ఇంతకీ విషయం ఏంటి అనుకుంటున్నారా? యాక్సిడెంట్ అవ్వగానే మనం కామన్గా చూస్తున్నాం కదా రోడ్ల పైన. యాక్సిడెంట్ అయినప్పుడు చాలామంది ఏమి ఇస్తున్నారు, సడన్గా ఎవరైనా వెళ్ళి వాటర్ ఇస్తుంటారు. సో అలా వాటర్ ఇవ్వడం చాలా రిస్క్ అనమాట మన హెల్త్కి. ఎవరైతే యాక్సిడెంట్ పర్సన్ ఉంటారో వాళ్ళకి వాటర్ అస్సలు ఇవ్వకూడదు. ఎందుకంటే యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళకి హీట్ అనేది ఒక్కసారిగా బాడీలో పెరిగిపోతుంది. సో అలా హీట్ పెరిగిపోయినప్పుడు వాళ్ళ హార్ట్ బీట్ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. అలాంటి వాళ్ళకి మనం సడన్గా వాటర్ ఇస్తే ఆ వాటర్ అనేది వాళ్ళు తాగినాక లోపలికి వెళ్ళినాక ఇంబ్యాలెన్స్ అయిపోయి సడన్గా ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఒక్కసారికి డెత్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. సో చాలా రిస్క్. కాబట్టి యాక్సిడెంట్ అయినప్పుడు మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, వాటర్ అయితే అస్సలు ఇవ్వద్దు. అది చాలా రిస్క్, డెత్ కూడా అవ్వచ్చు. సో అందుకని మీరు ఒకవేళ వాళ్ళకి ఏమన్నా ఇవ్వాలి అనుకుంటే హాట్ వాటర్ కానీ, కాఫీ కానీ, టీ కానీ ఇవ్వచ్చు. సో హాస్పిటల్కి వెళ్ళేంతలోపు, ఫస్ట్ ఎయిడ్ అవ్వేంతలోపు. సో లేదు అవి అంత సడన్గా ఎట్లా దొరుకుతాయి అంటే మీరు ఏం ఇవ్వకున్నా పర్వాలేదు, కానీ మీరు వాటర్ మాత్రం ఇవ్వకండి. అది చాలా రిస్క్. సో మీరు కూడా ఇప్పటి నుంచి ఎప్పుడైనా యాక్సిడెంట్ కానీ లేదా ఇంజురీస్ కానీ అయినప్పుడు సడన్గా వాటర్ మాత్రం ఇవ్వకండి. అండ్ అలా రిస్క్ మాత్రం చేయకండి. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.